ఒక్కసారి ఊహించండి, ఇన్నాళ్లు భారతదేశపు టెక్ క్యాపిటల్ అంటే వెంటనే గుర్తొచ్చిన నగరం బెంగళూరు. కాని ఇప్పుడు మరో నగరం చాలా వేగంగా దూసుకొస్తోంది. అదే హైదరాబాద్. కొత్త కంపెనీలొస్తున్నాయి, పెద్ద టెక్ సెంటర్స్ వస్తున్నాయి, గ్లోబల్ కంపెనీస్ తమ టీమ్స్ ను పెంచుతున్నాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ చుట్టూ చూస్తే ఇది కేవలం హైదరాబాద్ కాదు, ఒక కొత్త బిజినెస్ సిటీలా కనిపిస్తోంది. అయితే అసలు ప్రశ్న, బెంగళూరు నుంచి కంపెనీలు నిజంగానే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాయా? లేదా ఇండియాలో టెక్ పవర్కి రెండు పెద్ద కేంద్రాలు తయారవుతున్నాయా? ఈ వీడియోలో ఈ మొత్తం స్టోరీ వెనుక ఉన్న అసలు విషయమేంటో చూద్దాం. బెంగళూరుకి అసలు పోటీ ఎక్కడ్నుంచి వచ్చింది? చాలా సంవత్సరాలుగా బెంగళూరు పేరు ఐటీతో విడదీయలేనంతగా కలిసిపోయింది. స్టార్టప్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, గ్లోబల్ టెక్ జాయంట్స్ అన్నీ అక్కడే. దాంతో ఉద్యోగాలు పెరిగాయి. వేలాది మంది యువత బెంగళూరుకి వచ్చారు. కానీ దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చింది. ట్రాఫిక్, హౌస్ రెంట్స్, హై లివింగ్ కాస్ట్స్. ఒక ఉద్యోగి ఆఫీస్కి వెళ్లడానికి గంటన్నర, 2 గంటలు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఇక్కడే హైదరాబాద్కి ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ కూడా ఐటీ ఈకోసిస్టమ్ను చాలా సంవత్సరాలుగా బిల్డ్ చేస్తోంది. హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి వరకు కొత్త ఆఫీస్ క్యాంపసెస్, కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, అంటే ఉద్యోగమున్న చోటే జీవితం కూడా ఉండేలా సిటీ ఎక్స్పాండ్ అవుతోంది. హైదరాబాద్కి కంపెనీస్ ఎందుకు ఆకర్షితులవుతున్నాయి? ఇక్కడసలు గేమ్ మొదలవుతుంది. ఒక పెద్ద కంపెనీకి కొత్త క్యాంపస్ పెట్టాలంటే కేవలం ఆఫీస్ బిల్డింగ్ ఉంటే సరిపోదు. ల్యాండ్ కావాలి, పవర్ కావాలి, ఇంటర్నెట్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి, పర్మిషన్స్ కావాలి, అన్నింటికంటే టైం కావాలి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా ఒక విషయం మీద ఫోకస్ చేస్తోంది. అదే సింగిల్ విండో అప్రూవల్స్. టీఎస్ ఐపాస్ ద్వారా కొన్ని ప్రాజెక్ట్స్ కి అప్రూవల్స్ త్వరగా ఇవ్వడం, సెల్ఫ్ సర్టిఫికేషన్ వంటి విధానాలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వం ప్రకారం మెగా ప్రాజెక్ట్స్ కి అప్రూవల్స్ 15 రోజుల్లో ఇవ్వాలనే విధానం ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఒక కంపెనీ మనం హైదరాబాద్ లో క్యాంపస్ పెడదాం అనుకున్నప్పుడు పర్మిషన్స్ కోసం సంవత్సరాల తరబడి తిరగాల్సిన అవసరం తగ్గితే అది కంపెనీకి పెద్ద అడ్వాంటేజ్. ఇంకో పెద్ద వెపన్ ఇన్సెంటివ్స్. ఇప్పుడసలు ఇంట్రెస్టింగ్ విషయం, కంపెనీస్ కి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఒక పెద్ద ఫ్యాక్టర్. తెలంగాణ ఐటీ సెక్టర్లో ల్యాండ్ కాస్ట్ రీబేట్, పవర్ కాస్ట్ రీయింబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్, రిక్రూట్మెంట్ అసిస్టెన్స్, ఇలాంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. మెగా ప్రాజెక్ట్స్ కోసం అవసరాన్ని బట్టి ప్రత్యేక ప్యాకేజెస్ కూడా ఇవ్వవచ్చని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, ఇతర స్టేట్స్ లో కంపెనీకి బెటర్ ఇన్సెంటివ్ వస్తే దాన్ని మ్యాచ్ లేదా బీట్ చేసే విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అసలు కాంపిటీషన్. ఒక కంపెనీకి ఎక్కడ ఆఫీస్ పెట్టుకుంటే టాలెంట్ కూడా దొరుకుతుంది, ఎక్కడ కాస్ట్స్ తక్కువగా ఉంటాయి, ఎక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది అని 3 ప్రశ్నలుంటాయి. ఈ 3 ప్రశ్నల్లో హైదరాబాద్ కు మంచి పాయింట్స్ వస్తున్నాయి. హైదరాబాద్ లో అసలు మారుతున్నదేంటి? ఇప్పుడు ఒక పెద్ద చేంజ్ కనిపిస్తోంది. ముందు హైదరాబాద్ ను ఐటీ సిటీగా మాత్రమే చూసేవాళ్లు. ఇప్పుడు పిక్చర్ పెద్దదవుతోంది. ఐటీ, ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సెంటర్స్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఇలాంటి సెక్టర్స్ కూడా పెరుగుతున్నాయి. తెలంగాణ అధికారిక ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రాష్ట్రంలో 500కి పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇండియాలో ఒక చిన్న ఆఫీస్ మాత్రమే కాదు, తమ గ్లోబల్ ఆపరేషన్స్ లో ముఖ్యమైన పనులను హైదరాబాద్ నుంచే చేయించే అవకాశం పెరుగుతోంది. అదే అసలు గేమ్ చేంజర్. హైదరాబాద్ కి బిగ్ టెక్ దండయాత్ర. ఇప్పుడొకసారి హైదరాబాద్లోకి వస్తున్న పెద్ద కంపెనీలను చూడండి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికీ గచ్చిబౌలిలో భారీ కొత్త క్యాంపస్ ప్రారంభించింది. అమెజాన్, AWS కూడా హైదరాబాద్లో క్లౌడ్, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భారీగా పెంచుతున్నాయి. ఊబర్ 2027 నాటికి హైదరాబాద్లో దాదాపు 4600 మంది పనిచేసే కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. నెట్ఫ్లిక్స్ కూడా హైదరాబాద్లో తన ఐలైన్ స్టూడియోస్ గ్లోబల్ VFX హబ్ను ప్రారంభించింది. ఇక లారియల్ ప్రపంచంలోనే తన మొదటి బ్యూటీ టెక్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తోంది. గూగుల్ కూడా స్టార్టప్స్, ఏఐ, టెక్నాలజీ కోసం హైదరాబాద్లో తన ఈకోసిస్టమ్ను విస్తరిస్తోంది. ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ బెంగళూరు వదిలి హైదరాబాద్కి వచ్చేస్తున్నాయన్నది కాదు. అసలు స్టోరీ ఏంటంటే పెద్ద గ్లోబల్ కంపెనీస్ హైదరాబాద్లో తమ ప్రెజెన్స్ ను వేగంగా పెంచుతున్నాయి. అంటే హైదరాబాద్ ఇక కేవలం బెంగళూరుకి ఆల్టర్నేటివ్ కాదు, ఇండియాలో మరో పెద్ద టెక్ పవర్ హౌస్ గా ఎదుగుతోంది. టాలెంట్ ఎక్కడికి వెళ్తే కంపెనీస్ కూడా అక్కడికే వస్తాయి. ఇది చాలా సింపుల్ లాజిక్. కంపెనీస్ కి బిల్డింగ్స్ కంటే పీపుల్ ముఖ్యం. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఏఐ ఇంజనీర్ కావాలి, ప్రోడక్ట్ మేనేజర్ కావాలి, డిజైనర్ కావాలి, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కావాలి, డేటా సైంటిస్ట్ కావాలి. ఇలాంటి టాలెంట్ ఒక నగరంలో ఎక్కువగా ఉంటే కంపెనీస్ కూడా అక్కడే ఉండాలని చూస్తాయి. అందుకే హైదరాబాద్లో కాలేజెస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీ ఈకోసిస్టమ్ పెరగడం చాలా ఇంపార్టెంట్.
గవర్నమెంట్ కూడా కంపెనీస్కి తెలంగాణలోని కాలేజెస్ నుంచి హైరింగ్ చేయడానికి రిక్రూట్మెంట్ అసిస్టెన్స్ వంటి సపోర్ట్ ఇస్తోంది. అంటే గవర్నమెంట్ టు కంపెనీస్ టు జాబ్స్ టు టాలెంట్ టు మోర్ కంపెనీస్, ఇలా ఒక సైకిల్ తయారవుతుంది. ఎంప్లాయీస్ కి హైదరాబాద్ ఎందుకు అట్రాక్టివ్? ఇప్పుడు ఎంప్లాయీ యాంగిల్ చూద్దాం. ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి శాలరీ ఒక్కటే ముఖ్యం కాదు. రెంట్ ఎంత, ఆఫీస్ కి ఎంత దూరం, ట్రాఫిక్ ఎంత, వీకెండ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీకి స్కూల్స్ ఉన్నాయా, హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయా, ఇవన్నీ చూస్తాడు. ఇక్కడ హైదరాబాద్ కి ఒక అడ్వాంటేజ్ ఉంది. 2026 జూలై కాస్ట్ కంపారిజన్ ప్రకారం బెంగళూరు మొత్తం ఖర్చు హైదరాబాద్ కంటే సుమారు 5% ఎక్కువగా ఉంది. అదే కంపారిజన్ లో హౌసింగ్ బెంగళూరులో హైదరాబాద్ కంటే సుమారు 17% ఎక్కువగా ఉంది. అయితే ఇది లిమిటెడ్ క్రౌడ్ సోర్స్డ్ ప్రైస్ డేటా మీద ఆధారపడిన రఫ్ కంపారిజన్ మాత్రమే. అంటే అందరికీ హైదరాబాద్ చాలా చీప్ అని కాదు. కానీ హౌసింగ్ విషయంలో కొన్ని ఏరియాస్ లో డిఫరెన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా శాలరీ సేమ్ ఉంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉండే సిటీ ఎంప్లాయీకి న్యాచురల్ గా అట్రాక్టివ్ అవుతుంది. గచ్చిబౌలి నుంచి బయటకొస్తున్న కొత్త హైదరాబాద్. ఒకప్పుడు హైటెక్ సిటీ అంటే ఆఫీస్ బిల్డింగ్స్ అంతే. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆఫీస్ పక్కనే అపార్ట్మెంట్స్, మాల్స్, రెస్టారెంట్స్, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ పెరుగుతున్నాయి. దీనివల్ల ఒక కొత్త లైఫ్ స్టైల్ వస్తోంది. వర్క్ దగ్గరే హోమ్. రోజు 2 గంటలు ట్రాఫిక్లో కూర్చోవాల్సిన అవసరం తగ్గితే ఆ 2 గంటలు ఫ్యామిలీకివ్వచ్చు, ఎక్సర్సైజ్కివ్వచ్చు, లేదా మరింత పని చేయొచ్చు. అందుకే కంపెనీస్కి కూడా ఎంప్లాయీ ప్రొడక్టివిటీ యాంగిల్లో ఇది యూస్ఫుల్. హైదరాబాద్కి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఇక్కడ హైదరాబాద్కి కూడా ఒక వార్నింగ్ ఉంది. బెంగళూరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ హైదరాబాద్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ట్రాఫిక్ పెరిగితే, రెంట్స్ పెరిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనకబడితే, వాటర్ సమస్యలు పెరిగితే, పొల్యూషన్ పెరిగితే అప్పుడు ఈ రోజు ఉన్న అడ్వాంటేజ్ రేపు డిసడ్వాంటేజ్ కావచ్చు. అందుకే హైదరాబాద్కి అసలు టెస్ట్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడం కాదు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్లను లాంగ్ టర్మ్గా ఇక్కడే ఉంచడం. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది, ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుంది, జాబ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా సిటీ ఎంత వేగంగా పెరుగుతోందో అంతే స్మార్ట్గా మేనేజ్ చేయగలమా అనేది అసలు ప్రశ్న. మెట్రో అండ్ కనెక్టివిటీ నెక్స్ట్ బిగ్ ఫ్యాక్టర్. హైదరాబాద్ గ్రోత్లో ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఐటీ కారిడోర్, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో ఎక్స్పాన్షన్ ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయితే సిటీలో ట్రావెల్ మరింత ఈజీ అవుతుంది. కానీ ఇక్కడొక విషయం క్లియర్గా చెప్పాలి. మెట్రో ఎక్స్పాన్షన్ గురించి ప్లాన్స్, ప్రపోజల్స్, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ కంప్లీషన్ డేట్స్ను సెన్సేషనల్గా చెప్పడం కంటే వాస్తవంగా పూర్తయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఏది కన్స్ట్రక్షన్లో ఉంది, ఏది ఇంకా ప్రపోజల్ స్టేజ్లో ఉంది అన్నది చూసి మాట్లాడడం మంచిది. మరి గ్రేట్ టెక్ మైగ్రేషన్ నిజమేనా? ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సిన సమయం వచ్చింది. బెంగళూరు ఖాళీ అవుతోంది? లేదు. హైదరాబాద్ బెంగళూరుని రీప్లేస్ చేస్తోంది? ఇప్పుడే అలా చెప్పలేం. కానీ హైదరాబాద్ తన టెక్ పవర్ను చాలా వేగంగా పెంచుకుంటోంది. ఇది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కంపెనీస్ కొత్త సెంటర్స్ పెడుతున్నాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పెరుగుతున్నాయి, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తోంది, అప్రూవల్స్ వేగంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాండ్ అవుతోంది, టాలెంట్ పూల్ పెరుగుతోంది. ఇవి అన్నీ కలిసి హైదరాబాద్ను ఇండియాలో ఒక సీరియస్ టెక్నాలజీ డెస్టినేషన్గా మార్చుతున్నాయి. అందుకే ఇది బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ స్టోరీ కాదు, ఇది బెంగళూరు ప్లస్ హైదరాబాద్ అనే కొత్త ఇండియా స్టోరీ కావచ్చు. ఒకప్పుడు ఇండియాలో టెక్ అంటే బెంగళూరు, రేపు ఇండియాలో టెక్నాలజీకి ఒకే క్యాపిటల్ ఉండకపోవచ్చు. బెంగళూరు ఒక పెద్ద టెక్ హబ్గా కొనసాగుతూనే హైదరాబాద్ మరో భారీ టెక్నాలజీ హబ్గా ఎదగచ్చు. అదే జరిగితే దాని ఇంపాక్ట్ హైదరాబాద్ మీద మాత్రమే కాదు, తెలంగాణ మీద మాత్రమే కాదు, మొత్తం ఇండియా మీద ఉంటుంది. ఎందుకంటే కంపెనీలు ఎక్కడికి వెళ్తాయో అక్కడ జాబ్స్ వస్తాయి, జాబ్స్ వస్తే టాలెంట్ వస్తుంది, టాలెంట్ వస్తే ఇంకా కంపెనీస్ వస్తాయి. అలా ఒక నగరం మరో నగరంతో పోటీ పడుతూ మొత్తం దేశం గ్రోత్ని వేగంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. మరి మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్ నిజంగా ఇండియాకి నెక్స్ట్ టెక్ క్యాపిటల్ అవుతుందా, లేక బెంగళూరుని ఎవరూ రీప్లేస్ చేయలేరా? మీ ఆన్సర్ కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇండియాలో జరుగుతున్న పెద్ద చేంజెస్ను సింపుల్ తెలుగులో తెలుసుకోవాలంటే వైరల్ టాక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ కలుస్తాను మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో.